కళ్యాణ్ వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర ఈ ఘటనపై విద్యామంత్రి నారా లోకేష్ స్పందించాలి, పరీక్ష మిస్ అయిన విద్యార్థులకు న్యాయం చేయాలి, పవన్ కాన్వాయ్ కారణం కాదని పోలీసులు చెప్పడం విడ్డూరం, విద్యార్థుల తల్లిదండ్రులు ఏడుపులు కనిపించడం లేదా అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఎర్రపతినేని చెర నుంచి విముక్తి, చెట్టినాడు భవ్య సిమెంట్ సంస్థల ఉత్పత్తి పునఃప్రారంభం, 2 నెలల తర్వాత లారీల ద్వారా సరఫరా పునరుద్ధరణ, సాక్షి కథనంతో కదిలిన అధికార యంత్రాంగం, పల్నాడు కలెక్టర్ ఆధ్వర్యంలో చర్చలు జరిపి సమస్యకు పరిష్కారం, ఫ్యాక్టరీలు మూతపడడంపై ఎర్రపతినేనికి సీఎం క్లాస్, సిమెంట్ ఉత్పత్తి ప్రారంభంతో ఊపిరి పీల్చుకున్న కార్మికులు, పల్నాడు జిల్లా గురజాల టీడీపీ ఎమ్మెల్యే ఎర్రపతినేని శ్రీనివాసరావు కబందాస్తాల నుంచి సిమెంట్ ఫ్యాక్టరీలకు విముక్తి లభించింది, తనకు కప్పం కట్టాలంటూ డిమాండ్ చేస్తూ పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం చెట్టినాడు సిమెంట్స్ భవ్య సిమెంట్స్ ఫ్యాక్టరీలను ఎర్రపతినేని మూసివేయించారు. దీనిపై సాక్షిలో ఈ నెల 6న ఎర్రపతినేని అవినీతి దాహం సిమెంట్ పరిశ్రమలకు శాపం పెట్టి కథనం ప్రచురితమైంది, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది, కూటమి ప్రభుత్వాన్ని కుదిపేసింది. ఎర్రపతినేని దుశ్చర్యలతో కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు రావడంతో పాటు పారిశ్రామికవేత్తలు అసహనం వ్యక్తం చేశారు. పరిశ్రమల యాజమాన్యం కేంద్ర హోంమంత్రి అమిత్ షా వరకు ఈ సమస్యను తీసుకెళ్లడంతో అక్కడి నుంచి అక్షంతరపడినట్టు ప్రచారం నడుస్తుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు అధ్యక్షతన జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ఫ్యాక్టరీ ప్రతినిధులు రైతులతో సమావేశం నిర్వహించారు. రైతుల డిమాండ్ మేరకు ఒప్పందం ప్రకారం ఉద్యోగాలు కల్పించేలా యాజమాన్యాలు అంగీకరించి దీంతో రైతుల సమస్య కొలుక్కొచ్చింది. సోమవారం రాత్రి నుంచి సిమెంట్ ఫ్యాక్టరీల ఉత్పత్తి ప్రారంభమై లారీల ద్వారా సరఫరా చేశారు. 2 రోజుల్లో రైలు వేగంలో ఫ్యాక్టరీలోకి వచ్చేలా యాజమాన్యం చర్యలు చేపట్టింది. కొన్ని రోజులుగా మూతపడిన భవ్య సిమెంట్ ఆధ్వర్యంలో నడిచే పాఠశాలలో సైతం తరగతులు ప్రారంభించారు. చెట్టినాడు భవ్య సిమెంట్ ఫ్యాక్టరీని నిలిపివేయించి వేలాది కార్మిక కుటుంబాలు రోడ్డును పట్టడంతో ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ నేత కాసు మహేష్ రెడ్డి దీని మీద తీవ్రంగా స్పందించారు. నేపథ్యంలో గురజాల నియోజకవర్గం పరిస్థితులపై ప్రభుత్వ ఇంటెలిజెన్స్ విభాగం ద్వారా ఆరాధించి సమాచారం సీఎం చంద్రబాబుకు చేరవేశారని తెలిసింది. ఎమ్మెల్యే ఎర్రపతినేని శ్రీనివాసరావు సీఎంఓ నుంచి పిలుపు రాగా ఆయన వెళ్ళి వచ్చినట్టు సమాచారం. అక్కడ ఎర్రపతినేనిపై సీఎం చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారని తెలిసింది. సీఎం ఆదేశాల తర్వాత జిల్లా కలెక్టర్ హడావిడిగా సమావేశం ఏర్పాటు చేసి పరిస్థితిని చక్కదిద్దే చర్యలు చేపట్టారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే పల్నాట రాజకీయ